అందరికీ నమస్కారం. సోనీ యోగా ట్యుటోరియల్ కి స్వాగతం. ఈ రోజు మనం డే 2 14 డేస్ వెయిట్ లాస్ యోగా ఛాలెంజ్ కోసం మాట్లాడుకోబోతున్నాం. డే 1 మీరు కంప్లీట్ గా పూర్తి చేసి డే 2 లోకి వచ్చారు అంటే మీరు వెయిట్ లాస్ అవ్వాలని చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అయితే మనం డే 2 లో లోవర్ అబ్డమెన్, థైస్, బుటక్ వీటి మీద మనం ఫోకస్ పెట్టబోతున్నాం. డే 2 లో మనం 5 కొత్త ఆసనాలను ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మన సోనీ యోగా ట్యుటోరియల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అయితే ఈరోజు మనం కొత్త 5 ఆసనాలు ఏంటో చూద్దాము. ఫస్ట్ది ఆంజనేయాసనం. ముందుగా మనం స్టాండింగ్ పొజిషన్ నుంచి మీ కుడికాలు పాదాన్ని నేలకు వానించి మోకాళ్ళు కొంచెం బెండ్ చేయండి. మీ ఎడమకాలి మోకాళ్ళను నేలకు ఆనించి వాళ్ళను వెనక్కి ఉంచండి. ఇక మీ 2 చేతులను నమస్కార స్థితిలో మీ తల పై భాగానికి తీసుకువచ్చి కొంచెం వెనక్కి బెండ్ అవ్వండి. ఈ స్థితిలో ఒక 20 సెకండ్స్ పాటు ఉండండి. ఇప్పుడు మనం కుడికాలిని వెనక్కి తీసుకువచ్చి ఎడమకాలి పాదాన్ని ఎదరకు తీసుకువచ్చి మోకాలు బెండ్ చేయండి. కుడికాలి మోకాలను నేలకు ఆనించి వెళ్ళను వెనక్కి ఉంచండి. ఇప్పుడు మనం కుడి సైడ్ చేసాము, ఇప్పుడు వెనక వైపు చేస్తున్నాం. చేతులు 2 తల పై భాగానికి తీసుకురండి. ఇంతకు ముందులాగానే కొంచెం మనం వెనక్కి బెండ్ చేసి ఒక 20 సెకండ్స్ పాటు ఉండండి. ఓకే, తిరిగి స్టాండింగ్ పొజిషన్కి రండి. రెండవది అర్ధ ఉత్తానాసన. స్టాండింగ్ పొజిషన్లో ఉండి ఊపిరి తీసుకొని ఊపిరిని వదులుతూ ఎదరికి బెండ్ అవ్వండి. మీ 2 చేతులను కాలి చీలమండలాల దగ్గర పట్టుకొని తల భాగాన్ని ఇలా పైకి చూడండి. ఇది అర్ధ ఉత్తానాసన. ఈ పొజిషన్లో మనం ఒక 20 సెకండ్స్ పాటు ఉండండి. మీ వెన్నుపూసను నిటారుగా ఉంచండి, బెండ్ చేయొద్దు అసలు. ఇక ఊపిరి తీసుకుంటూ స్టాండింగ్ పొజిషన్కి రండి. మూడవది వీరభద్రాసన 2. రెండు కాళ్ళను ఒక 3 అడుగులు దూరం వరకు దూరంగా చాచండి. మీ కుడికాలిని పాదాన్ని కొంచెం ఇటుగా తిప్పి మోకాళ్ళని కొంచెం బెండ్ చేయండి. ఓకే, మీ ఎడమ కాలుని ఇలా స్ట్రైట్గా ఉంచండి. ఇది వీరభద్రాసన 2. మీ 2 చేతులను కూడా ఇలా సమానంగా చాచి మీరు ఎటువైపు అయితే మోకాళ్ళు కొంచెం బెండ్ చేశారో మీ ఫేస్ను కూడా అటువైపే తిప్పండి. ఇలా ఒక 20 నుంచి 30 సెకండ్స్ పాటు ఉండడానికి ట్రై చేయండి. తిరిగి స్టాండింగ్ పొజిషన్కి రండి. సేమ్ ఇప్పుడు మనం చేసినట్లే ఈసారి మనం ఎడమ కాలుతో చేస్తాము. కాళ్ళు రెండింటిని దూరంగా ఉంచి ఎడమకాలు పాదాన్ని ఇటు తిప్పి కొంచెం మోకాలు బెండ్ చేయండి. కుడికాలు పాదాన్ని ఎడమకాలు పాదానికి తిన్నగా ఉంచి పాదాన్ని ఇటు ఇలా స్ట్రైట్గా ఉంచండి. దీన్ని మీ 2 చేతులు కూడా ఇలా సమానంగా చాచి మనం ఎడమ కాలుని కొంచెం మోకాలు బెండ్ చేసాం కదా, ఫేస్ని కూడా ఇట్టే తిప్పండి. ఇలా 20 నుంచి 30 సెకండ్స్ పాటు. ఓకే, తిరిగి స్టాండింగ్ పొజిషన్కి రండి. 4వది వీరభద్రాసన 3.
ముందుగా మనం స్టాండింగ్ పొజిషన్లో నిలబడాలి. మీ 2 చేతులను నమస్కార స్థితికి తీసుకురండి. ఇక నెమ్మదిగా మీ నడుము భాగాన్ని తల భాగానికి కొంచెం ఎదురుగా డౌన్ చేసి మీ కుడి కాలుని సమానంగా తీసుకురావాలి. నేను చేసి చూపిస్తాను చూడండి. మీ కాలి సేమ్ మనం ఇప్పుడు చేసేలాగానే ఈసారి ఎడమ కాలుని వెనక్కి స్ట్రైట్ గా ఉంచుతాము. చేతులు 2 ఇటు తిన్నగా ఉంచుతాము. ఓకే, సేమ్ ఇప్పుడు కుడి కాలు మనం చేసినట్లే ఎడమ కాలుని మనం స్ట్రైట్ గా ఉంచుతాము. కొంచెం తలని నడుమును వెనక్కి డౌన్ చేస్తూ ఎదురుకి కాలుని వెనక్కి. తిరిగి స్టాండింగ్ పొజిషన్కి రండి. ఈ వీరభద్రాసన 3లో మీరు 20 నుంచి 30 సెకండ్స్ పాటు ఉండడానికి ట్రై చేయండి. ఇక 5వది ఉత్కాట కోణాసన. ముందుగా మనం స్టాండింగ్ పొజిషన్లో ఉంటాము. మీ 2 కాళ్ళను 3 అడుగులు దూరం చాచండి. ఎడమ కాలుని ఇటుగా తిప్పండి. కుడిమ కాలుని ఇటు తిప్పి ఇలా కొంచెం ఇలా కూర్చొని మీ 2 చేతులను వెన్ను భాగాన్ని నిటారుగా ఉంచండి. ఈ పొజిషన్లో మీరు ఒక 20 నుంచి 30 సెకండ్స్ పాటు ఉండడానికి ట్రై చేయండి. తిరిగి స్టాండింగ్ పొజిషన్కు వచ్చి 3 టైమ్స్ డీప్ బ్రీత్ తీసుకోండి. శ్వాసను ఎక్కువగా తీసుకొని శ్వాసను నెమ్మదిగా వదలండి. అలా 3 టైమ్స్ డీప్ బ్రీత్ తీసుకొని రిలాక్స్ అవ్వండి. ఇప్పటి వరకు మనం 5 ఆసనాలు ప్రాక్టీస్ చేసాము. ఈ 5 ఆసనాలు మనం చేయడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఆంజనేయాసనం. ఈ ఆసనం మనం చేయడం వలన మన శరీరంలోని తొడలు మరియు గుండ్రటి కాళ్ళకు మంచి వంపు ఇస్తుంది. పాదాల స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. మన పొట్టను లావుగా ఉండకుండా కుదించడంలో మీకు బాగా సహాయపడుతుంది. వెన్నెముకను నెమ్మదిగా సాగదీయడం ద్వారా నడుము నొప్పిని తగ్గిస్తుంది. శరీరానికి సమతులనం మరియు శక్తిని పెంచుతుంది. అర్ధ ఉత్తానాసనం. ఈ ఆసనం చేయడం వలన వెన్నెముకను నిటారుగా ఉంచి సడలించడంలో సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించడంలో మరియు మీరు బరువు తగ్గడంలో మీకు బాగా సహాయపడుతుంది. కాలిపట్టులు మరియు తొడలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంచడంలో మీకు సహాయపడుతుంది. వీరభద్రాసనం 2. ఈ ఆసనం చేయడం వలన తొడలు మరియు భుజాల బలాన్ని పెంచుతుంది. సత్తా మరియు ధైర్యాన్ని పెంచుతుంది. శరీర స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తులను విస్తరించడంతో శ్వాస ప్రక్రియ మెరుగవుతుంది. వృత్తిపరమైన అలసటను తగ్గించడంలో మీకు బాగా సహాయపడుతుంది. వీరభద్రాసనం 3. ఈ ఆసనం చేయడం వలన శరీర సమతుల్యతను పెంచుతుంది. నడుమును మరియు కాళ్ళను బలోపేతం చేస్తుంది. శరీరంలోని కొవ్వును తగ్గించడంలో మీకు ఈ ఆసనం బాగా సహాయపడుతుంది. ఏకాగ్రతను పెంచుతుంది. గుండెకు మంచి వ్యాయామం అవుతుంది.
ఉత్కాట కోణాసనం. ఈ ఆసనం మనం ప్రాక్టీస్ చేయడం వలన తొడలకు బలాన్ని ఇస్తుంది, జీర్ణ వ్యవస్థను ఉత్తేజింపచేస్తుంది, పెల్విక్ ఏరియాకు బలాన్ని ఇస్తుంది, హార్మోన్ల సమతుల్యతను ఉంచడంలో మీకు సహాయపడుతుంది, శరీరంపై నియంత్రణ పెరుగుతుంది. ఈ రోజు మనం డే 2ను కంప్లీట్ చేసాము. మీరు డే 2ను కంప్లీట్ చేశారు అంటే మీ కన్సిస్టెన్సీకి మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. డే 3లో మనం కొత్త ఆసనాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.